నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారు కదా. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుడి మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆయురారోగ్యాలతో నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమె. రండి దేవుని ఎక్కువ వాక్యానందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నేను మీ పక్షమున ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, వాక్యం ఏంటంటే మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీ పక్షమున ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం మాట మనం చూద్దాం. నేను మీ పక్షమున ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారు గమనించాలి. ఈ రోజున ఒకవేళ అందరూ ఉన్నారు కానీ ఎవరు నా పక్షాన్ని లేరని కృంగిపోతున్నావా? బంధువులు ఉన్నారు, బలగం ఉంది, అయిన వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, కానీ ఎవరు నాకు కష్టం వచ్చి నా పక్షమని ఎవరు ఉండట్లేదని కలవరం పడుతున్నావా? ఎవరు నా పక్షాన నిలబడట్లేదని, అండగా ఉండట్లేదని, తోడుగా ఉండట్లేదని ఒకవేళ కృంగిపోతున్నావా, బలహీనుడు అయిపోతున్నావా? అలాంటి స్వభావంలో కనుక నువ్వు ఉంటే, అలాంటి పరిస్థితి నువ్వు ఉంటే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు. ఎవరు నీ పక్షాన ఉన్నా లేకపోయినా, ఎవరు నీ పక్షాన నిలబడినా నిలబడకపోయినా, నేను నమ్మిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ రోజు నుంచి నీ పక్షమున ఉండునగాక. దేవుని బిడ్డలు గమనించండి. ఎందుకు ఆయన మన పక్షాన ఉండాలనుకుంటున్నాడు? మనుషులు మన పక్షాన ఉండాలంటే మన దగ్గర ఏదో ఒక పరిస్థితి, మన స్థితిని చూసి మన పక్షాన ఉంటారు. అది బంధువులు అవనివ్వండి, స్నేహితులు అవనివ్వండి, ఎవరైనా సరే మన స్థితిని బట్టి మన పక్షాన ఉండాలి లేదని ఆలోచన చేస్తారు. కానీ నేను ఒక మాట చెప్పనా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, నీ స్థితిని చూడడం, నీ పరిస్థితిని చూడడం, నీ నోటి వెంట స్తుతిని చూసి దేవుడు నీ పక్షమున దేవుడు ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నోరు తెరిచి అయ్యా యేసయ్యా అని ఒక మాటను వాడగానే ఆయన నీ పక్షాన్ని నిలబడిన వాడు, నీ పక్షాన నిలబడి యుద్ధము చేసేవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలకి చెప్పు, నేను వాళ్ళ పక్షాన్ని ఉన్నానని చెప్పు, భయపడద్దని చెప్పు, కురింగిపోద్దని చెప్పు, దిగులు పడద్దని చెప్పు, అటు ఇటు చూడొద్దని చెప్పు, అటు ఇటు పరిగెత్తొద్దని చెప్పు, నేను వాళ్ళ పక్షాన ఉన్నా. ఆమె. దేవుని బిడ్డ గమనించండి. ఎందుకు ఆయన మన పక్షాన ఉండాలనుకుంటుంది తెలుసా? ఆయన మన పక్షమున ఉంటే, ఆయన మన పక్షమున నిలబడితే ఏం జరుగుద్దో, ఏమి చేయటానికి ఆయన మన పక్షమున ఉంటున్నాడో నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. ఆయన మన పక్షమున ఉండి ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పనా? ఒకటి, అదే 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 11వ వచనంలో, మునుపటి కంటే అధికమైన మేలు చేయటాకే నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. నీ పక్షాన కొంతమంది ప్రజలు నిలబడతారు, కానీ నీ ద్వారా మేలు పొందుకోవాలనుకుంటారు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, నువ్వు ఆధారపడిన దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మునిపటి కన్నా అధికమైన మేలు నీ జీవితంలో చేయటానికి నేను నీ పక్షాన్ని నిలబడబోతున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. భయపడమకు, నువ్వు మేలుడు చూడబోతున్నావు. భయపడమకు, నువ్వు దేవుని కనికరాన్ని పొందుకోబోతున్నావు. ఆయన నీ పక్షాన్ని ఉండబోతున్నాడు. రెండవది, ఆయన ఎందుకు నీ పక్షాన్ని ఉండాలనుకుంటున్నా తెలుసండి? 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12 వచ్చిన మాట తెలుసండి. దేవుడంట సమాధానాన్ని కలగజేసి మన యొక్క పనులను స్థిరపరచడానికే దేవుడు మన పక్షాన్ని ఉండబోతున్నాడు. ఈ రోజున సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సమాధానం లేక ఎవరైతే తల్లడిల్లిపోతున్నారో, కొట్టుమిట్టాడుతున్నారో, కలవరపడిపోతున్నారో, వారిని సమాధానముతో నింపి వారు చేస్తున్న పనులను, అది చేతి పనైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కుటుంబ పరంగా ఏ పనైనా స్థిరపరచటాకే దేవుని పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఇంకెందుకు దేవుని బిడ్డ కలవరం? ఇంకెందుకు బిడ్డ నువ్వు భయపడుతున్నావు? ఇంకెందుకు నువ్వు కలవరం చెంది భయపడి దిగులు పడిపోతూ వణికిపోతున్నావు? ధైర్యంగా ఉండు, నీ పక్షాన దేవుడు నిలబడబోతున్నాడు. అక్కడ ఒక మాట చెప్పిన, ఆయన మన పక్షాన్ని నుండి ఏం చేయాలనుకున్నా తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20 వచ్చిన మాట ఏం తెలుసా? మరణము నుంచి తప్పించటానికి ఆయన మన పక్షాన్ని ఉండబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మూడో మాట, ఎందుకు దేవుడు మన పక్షాన్ని ఉండకుండా తెలుసా? అనేక మరణకరమైనటువంటి నీ మీద దాడి చేయాలని చూస్తానే, ఆ మరణము నుంచి తప్పించటానికి దేవుడు మన పక్షాన్ని ఉండబోతున్నాడు. అయ్యో నా పక్షాన ఎవరు లేరే అని నువ్వు భయపడమాకు. సృష్టికర్త అయిన దేవుడు, పూజ్యుడైన దేవుడు, మరణమును జయించిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు ఈ పక్షాన్ని ఉండబోతున్నాడు. దేవుడు మరణం నుంచి తప్పించబోతున్నాడు. సమాధానాన్ని కలగజేసి నీ పనులు స్థిరపరచబోతున్నాడు. అంతేకాదు, మునిపటి కంటే అధికమైన తెలియజేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, నీ పక్షాన్ని నుండి దేవుడు దీవించునుగాక. ఆమె.
దేవుడి మాటలు దీవించను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలు ఫలింపచేసి నాయన ఈ రోజు ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరి పక్షాన, వారి కుటుంబ పక్షాన, వారి బిడ్డల పక్షాన, ఆరోగ్యం పక్షాన నిలబడి మేలుతో నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.